అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి సందర్భంగా రామ మందిరాలు అలానే హనుమంతుని మందిరాలన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోతాయి ఆ విషయం మనందరికీ తెలుసు బట్ దీనికి సంబంధించినంత వరకు ఈ 2024 అనేటటువంటి సంవత్సరం ముఖ్యంగా రాముల వారికి ఎంతో మంచి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఎన్నో సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నటువంటి మన అయోధ్య రామ మందిర నిర్మాణం అయితే ఈ 2024 జనవరి 22నే ప్రతిష్ఠింపజేశారనమాట బాలరాముడిని సో అప్పటి నుంచి ఏంటంటే రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య కూడా చాలా మంది భక్తులు వెళ్ళడం జరుగుతుంది అండ్ ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ ఇప్పటికే ఈ అయోధ్యకి సంబంధించినటువంటి గుడి ప్రత్యేకతల గురించి మీరు ఆల్రెడీ చాలానే వినుంటారు బట్ ఇందుకు సంబంధించినటువంటి ఒక వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం సో కొంతమంది ఏంటంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ రామ మందిర ప్రతిష్ఠ జరగడం ఇష్టం లేని కొందరు ఏం చేస్తున్నారంటే ఒక కొత్త కథని అల్లడం మొదలు పెట్టారు సో ఇంతకీ ఏంటా కథ అంటే ఈ అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో ఇక్కడ అయోధ్య రామ మందిరం రావడానికి ఎందుకు ఇంతకాలం లేట్ అయిందంటే ఇది కేవలం సీతాదేవి పెట్టినటువంటి శాపం అని చాలా మంది వీడియోస్ చేస్తున్నారనమాట నార్త్ ఇండియాలో సో మనకు ఆల్రెడీ తెలుసు ఆఫ్టర్ రావణ సంహారం జరిగిన తరువాత సీతాదేవిని తీసుకొస్తారు సో అక్కడ సాకిలివాడు వేసినటువంటి నిందకి ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టమని లక్ష్మణుడికి చెప్తారనమాట సో ఆ సమయంలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో గర్భిణిగా ఉన్నటువంటి సీత ఈ విధంగా నిండు గర్భిణిని అడవిలో వదిలేళ్తున్నందుకు ఒక సాకలివాడి నిందకు నన్ను రాజ్యం నుంచి బహిష్కరించారా అనేటువంటి కోపంతో నీ అయోధ్య ప్రజలందరూ కూడా పూర్తిగా కష్టాలు పడాలి నాలాంటి దాన్నే అవమానిస్తారా అని శాపం ఇచ్చింది సో అందువల్ల ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయోధ్య రామ మందిరం నిర్మాణం జరగకుండా ఉండటానికి అక్కడ ఒక మసీదు రావడానికి కారణం సీతాదేవి ఇచ్చినటువంటి ఒక శాపమే అనేటటువంటి వీడియోస్ అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి బట్ దీనికి సంబంధించినటువంటి రియల్ కథ ఏంటంటే నిజమైన వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే లక్ష్మణుడు ఎప్పుడైతే సీతాదేవిని తీసుకెళ్లి అక్కడ వదిలిపెడతాడో ఆ సమయంలో ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటంటే వాల్మీకి రామాయణం ప్రకారం ఈ విధంగా ఒక శ్లోకాన్ని చెప్తారనమాట సో ఇంతకీ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే నిన్ను అంటే లక్ష్మణుడైన నిన్ను భరతుణ్ణి శత్రుఘ్నుడిని ఎలా అయితే నా శ్రీరామచంద్రమూర్తి చూస్తున్నారో అలానే అయోధ్య ప్రజలందరినీ కూడా భద్రంగా చూసుకోమను ఎందుకంటే అది రాముని రాజ్యంగా కీర్తి ప్రతిష్టలు గడింపాలి అని చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా ఏంటంటే కొంతమంది ఏమంటారు కొన్ని కథల్ని అల్లుతున్నారనమాట కొత్తగా సో మొత్తానికి సీతాదేవిని వదిలిపెట్టినప్పుడు ఆవిడ ఎటువంటి బాధ చెందలేదు బికాస్ ఆఫ్ ఆమెకి తెలియంది కాదు ఆవిడ కూడా ఒక దేవతే కాబట్టి మానవ రూపంలో ఉన్నప్పటికీ వారు ఏంటి అన్నటువంటి విషయం వాళ్ళకి ఒక ఐడియా ఉందన్నమాట బట్ కొంతమంది వీడియోస్ వైరల్ అవడం కోసం ఈ విధంగా సీతాదేవి శాపం పెట్టింది సో అందువల్లనే అయోధ్య రామ మందిరం నిర్మింపబడడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది అండ్ అంతేకాకుండా ఇక్కడ కూడా చాలా సమస్యలు రాబోతాయి ఫ్యూచర్లో అని చెప్పడం జరుగుతుందన్నమాట వివిధ రకాల వీడియోస్లో సో ఈ శ్రీరామనవమి సందర్భంగా అయితే ఒక తెలియని విషయాన్ని తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది సో ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మీకు మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్